అవని ఇప్పుడు వరకు వాళ్ళకి విద్య అనేది అందజేశాము. కర్నూలు జిల్లా ఆతోని నియోజకవర్గానికి చెందిన ఆద్య గుడిసె కృష్ణమ్మను టీడీపీ హైకమాండ్ కర్నూలు జిల్లా అధ్యక్షురాలిగా నియమించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో కృష్ణమ్మ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతను అప్పచెప్పిన అధినేత చంద్రబాబు, నేతలు నారా లోకేష్, ఎమ్మెల్యే పార్థసారథి, మీనాక్షి నాయుడు, పిటి నాయుడు తదితరులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఆద్య గుడిసె కృష్ణమ్మకు శుభాకాంక్షలు తెలిపారు. నమస్కారం. ఈరోజు కర్నూలు పార్లమెంటు అధ్యక్షురాలుగా నాకు పదవి ఇచ్చినందుకు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మా యువ నేత నారా లోకేష్ అన్న గారికి, మరియు పల్లా శ్రీనివాస్ గారికి, మరియు అదేవిధంగా నిమ్మల రామానాయుడు అన్న గారికి, ఈజీ భరత్ గారికి, తిక్కారెడ్డి అన్న గారికి, మీనాక్షి అన్న గారికి, కే శ్యాంబాబు అన్న గారికి, జయనేశ్వరరెడ్డి అన్న గారికి, రాఘవేంద్ర రెడ్డి అన్న గారికి, జ్యోతక్కకి, మిగతా బీటీ నాయుడు అన్నకి, ఎక్స్పెషల్లీ బీటీ నాయుడు అన్నకి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ పదవి అనేది చాలా బాధ్యతాయుతమైన పదవితో కూడుకున్నది కాబట్టి ఖచ్చితంగా నేను పార్టీ కోసం, కార్యకర్తల కోసం అహర్నిశలు కష్టపడి పనిచేస్తానని చెప్పి, చంద్రబాబు నాయుడు గారు నిజంగా నా తండ్రి సమానులు, కార్యకర్తే అధినేత అని మన పార్టీకి, ఆ కార్యకర్తకు ఎటువంటి నష్టం కలగకుండా నాయకులు సమన్వయం చేసుకుంటూ నేను ముందుకు మన పార్టీని బలోపేతం చేసి ముందుకు తీసుకెళ్తానని చెప్పి